పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. మంచిగా బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. ఆ అప్పు తీసుకొని తీర్చడం కన్నా ఆ అప్పు ఇచ్చి వసూలు చేయడం అతిపెద్ద కష్టమయ్యింది ఈ రోజుల్లో. గుర్తుంచుకోండి, మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు, మీపై విరక్తి చెందనంత వరకు మాత్రమే. మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే సమయం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారని సంగతే మనం అర్థం చేసుకోలేకపోతాం. ఆ అప్పు తీర్చేవాడు అడుగుతాడు, వడ్డీ ఎంత అని. ఆ అప్పు ఎగ్గొట్టేవాడు చెబుతాడు, వడ్డీ ఎంతైనా సరే అని. డబ్బు మాట్లాడే భాష ఒక్కటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడుతాను. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికి అంత గౌరవం. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు, దీనికి విలువ. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుక తిన్నట్లు మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటారు. అంతరించిపోతున్నాయి ఈ లోక బంధాలు. డబ్బు కోసమే కలుసుకుంటున్న బంధాలు. మనిషికి మనిషికి బంధం డబ్బుతో ముడిపడి ఉంది. మనిషి బంధం కనుమరుగవుతున్న రక్త సంబంధం. డబ్బు ఉంటేనే సాగుతుంది ఈ నాటక బంధం. డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. కానీ అన్నిటికన్నా విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎవరి దగ్గర శిక్షణ తీసుకుంది? పక్షి తన అందమైన గూడును నిర్మించడానికి దాని అవసరమే తనలోని సహజ నైపుణ్యాన్ని బయటకు తీసింది. మనలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అది బయటపడడానికి సమయం రావాలి, అంతే.